ఒక చిన్న పట్టణంలో అర్జున్ మరియు వీరు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడూ కలిసే పాఠశాలకు వెళ్లేవారు, ఆడుకునేవారు, కలసి కలలు కనేవారు. అర్జున్ దగ్గర పాత బూట్లు మాత్రమే ఉండేవి. ప్రతిరోజూ అవి చిరిగిపోతూ ఉండేవి. వీరు అతనికి కొత్త బూట్లు కొంటానని వాగ్దానం చేశాడు. అర్జున్ చిరునవ్వుతో, సరే, స్నేహమే నాకు పెద్ద బహుమతి అన్నాడు. ఒకరోజు వారు అడవిలో ఆడుతుండగా ఒక చెట్టు కింద మినుగురు వెలుగుతో మెరుస్తున్న ఒక జత బూట్లు కనిపించాయి. వాటిపై స్నేహం ఉన్నచోటే మాయ ఉంటుంది అని రాసి ఉంది. అర్జున్ ఆ బూట్లు వేసుకున్న వెంటనే అతను చాలా వేగంగా పరుగెత్తగలిగాడు, ఎత్తుగా దూకగలిగాడు. కాని వీరు కూడా వాటిని ప్రయత్నించాలనుకున్నాడు. ఇద్దరూ వాటిని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం తర్వాత అర్జున్ ఆ బూట్లు తనవే అని భావించాడు. అతను ఒంటరిగా వాటిని దాచుకున్నాడు. వీరు నిరాశతో, ఇలా స్నేహం నిలవదు అని అన్నాడు. రాత్రికి ఆ బూట్ల కాంతి మసకబారిపోయింది. ఒక మృదువైన స్వరం వినిపించింది. స్వార్థం ఉన్నచోట మాయ ఉండదు. అర్జున్ తన తప్పును గ్రహించాడు. తరువాత రోజు అర్జున్ వీరుని వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ తిరిగి స్నేహితులయ్యారు. అప్పుడు బూట్లు మళ్లీ వెలిగాయి, కాని ఇప్పుడు అవి ఇద్దరికీ సంబంధించినవిగా మారాయి. వారి స్నేహం చూసి గ్రామంలోని పిల్లలందరూ నేర్చుకున్నారు. స్నేహమంటే పంచుకోవడం, పరస్పర విశ్వాసం. మాయాబూట్లు ఇప్పుడు గ్రామపు చిహ్నంగా నిలిచాయి. నిజమైన స్నేహం పంచుకోవడంలో, పరస్పర నమ్మకంలో ఉంటుంది. Please like, share, and subscribe to my channel.